హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నాప్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారనమాట. మా అబ్బాయికి కూడా కామెంట్స్ కాదు కానీ మెసేజ్ చేస్తున్నారు. సో పర్టికులర్గా నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. సో చాలామంది కూడా పిల్లలకి అటిజం ఉన్నప్పుడు థెరపీస్ ఇప్పిస్తాం కదా, అవి కంపల్సరీ ఇప్పించాలి కదా. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీస్ ఇవన్నీ కూడా ఇప్పించాలి కదా. సో వాటికి ఏంటి అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో చాలా మనీ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఏంటన్నా లవ్ యూ హయా, గివ్ మీ ఐఫై, గివ్ మీ ఐఫై. ఓకే, గివ్ మీ షేక్, గివ్ మీ షేక్. వెయిట్ 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 వెయిట్, గివ్ మీ షేక్, గివ్ మీ షేక్ హ్యాండ్. Shake hand. Give me. Wait, mom. Wait, mom. Please. Okay. Goodbye, Hayanu. Goodbye kada. Manam bite elna. Okay na. Wait, right la. Sir, daddy దగ్గరికి వెళ్ళు. Daddy దగ్గరికి వెళ్ళు. పిలువు పో. డాడీ రాను. గుడికి వెళ్దాం రా అని. డాడీ రా, గుడికి వెళ్దాం అని చెప్పు. పో. వెళ్ళు. సరే అయితే బాయ్. ఇలా ఎక్కడ కొద్దు షూ ఆఫ్ చేయండి. ఆమెట్టుకోవాలి హ్యాండ్ చూడు. సూపర్. నువ్వు తీసుకో. నువ్వు ఒక్కొక్కటి తీసుకోవాలి, పడేయకూడదు ఇవి. పంప్కిన్ షీట్ బాగా తింటాడు కానీ ఒక్కోసారి ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇదే పెట్టి రన్నింగ్ మీద కూస్తున్నాడు. ఆబెట్టు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఆబెట్టు. అమ్మకు పెట్టు. సూపర్. ఇందా అమ్మకి అన్నీ నీకేనా? ఇది అమ్మకి పెట్టు. ఇక్కడ చూడు. వీడియో దిక్కు చూస్తావా? సే హాయ్ చెప్తానయ్యా. అమ్మకు పెట్టు. అమ్మకు. థ్యాంక్ యూ. ఇంకోటి కదా. ఓయ్ అమ్మకే అంతేనా? పెట్టదు గుండు. పెట్టు. అమ్మకు పెట్టు. అమ్మకే నీకా? అయ్యో సరే. సో చాలామంది కూడా ఇట్లా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి మేము మనీ పే చేసి ఇట్లా థెరపీస్ అయితే తీసుకోలేము సిస్టర్, అంత మనీ మా దగ్గర లేదు, మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. కానీ ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా సరే మనకి వేలల్లో అడుగుతున్నారు, అది కూడా 45 minutes క్లాస్కే. సో ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో మనకైతే కొంచెం గవర్నమెంట్ హెల్ప్ చేస్తే బాగుంటుంది. అంటే హెల్ప్ చేయడం అంటే మనీ ఇవ్వడం అని కాదండి. సో కొంచెం సపోర్ట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కొన్ని ప్రొవైడ్ చేయడము, ఒక కమ్యూనిటీ లాగా క్రియేట్ చేసేసి ఒక 3 monthsలో ఈ పిల్లలకి ఇవి నేర్పించాలి. సో ఆ 3 monthsలో వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు కదండి. సో అలా మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. అలానే ఇన్స్టిట్యూట్స్ కూడా మనకి కొంచెము తక్కువ మనీ ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అన్నారనమాట. సో నాకు కూడా అనిపించిందండి. ఎందుకంటే పర్టికులర్గా నేనే చూశాను కదండి మా అబ్బాయి విషయంలో. ఏదో మా హస్బెండ్ అంతో ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి, అంతో ఎంతో మనకి కొంచెం డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము హయాన్ మీద పెడుతున్నాము. సో కొంతమంది అయితే ఈవెన్ అది కూడా లేకుండా ఉన్నోళ్ళు ఉంటారు కదా. సో మాకే అయితే నేను చూసిన ఇన్స్టిట్యూట్స్ అయితే మేము ఫస్ట్ మన ఆంధ్రాలో తిరుపతిలో ఇప్పించినప్పుడు పర్ మంత్కి 8,000. ఇదైతే ఓకే అండి. సో మనం పర్ మంత్కి కదా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, 3 years బ్యాక్ అనమాట. సో పర్ మంత్కి 8,000 ఉండే. మళ్ళీ నార్మల్ స్కూల్కి పంపించేదానిని, అక్కడ కూడా నార్మల్ ఫీజు ఉంటుంది కదా, సో అది పే చేసేదాన్ని. మేము బెంగళూరుకి వచ్చిన తర్వాత థెరపీ సెంటర్స్లో ఫస్ట్ చూసిన ఒక థెరపీ సెంటర్ వచ్చేసి 45 minutesకి 1,450 రూపాయలు చెప్పారండి. 45 minutesకి. సో 45 minutesకి 1,450 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా. కాకపోతే ఏంటి అంటే, సరే వచ్చిన డబ్బులు వచ్చినట్లు వీడి మీద పెడదాంలే అనే ఉద్దేశంతో మేము జాయిన్ చేసాము. బట్ మేము అడిగామన్నమాట, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని. సో అప్పుడు వాళ్ళు మాకు డిస్కౌంట్ ఇచ్చేసి 1,250 రూపాయలు 45 minutesకి తీసుకుంటూ ఉన్నారనమాట.
సో అలా మేము ఒక 10 months ట్రై చేసాము, బట్ ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పేసి అనుకున్నాము. అలానే ఇంకొక స్కూల్లో కూడా 64,000 అంటే పర్ ఇయర్. సో ఇలా ఏంటి అంటే మా హస్బెండ్ ఏదో కష్టపడుతూ అంతో ఇంతో వస్తుంది, అది వాటి మీద పెట్టి మేము ట్రై చేసామన్నమాట ఇన్స్టిట్యూట్స్లో. అలానే నెక్స్ట్ ఇంకొక ఇన్స్టిట్యూట్ ట్రై చేస్తే అది వచ్చేసి 45 minutesకి 700 ఓన్లీ ఆక్యుపేషన్ థెరపీ. తర్వాత 1.5 hour వచ్చేసి 2 ఇస్తారనమాట, ఆక్యుపేషన్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ. 1.5 hour క్లాసు 1400. సో 1.5 hourకి 1400 అన్నా కానీ పే చేయాలంటే కష్టమే కదా. సో అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా కష్టమని నా ఒపీనియన్ అనమాట. సో ఏం చేస్తాం, తప్పదు కదా. కొంతమంది అప్పు చేసి వాళ్ళ మీద థెరపీస్ ఇప్పించడం ఇలా చాలా చేస్తున్నారు, నేను చాలా విన్నానండి. అండ్ కొన్ని చోట్ల అయితే నేను విన్నది ఏంటంటే 45 minutes క్లాస్ ఉంటుంది, 5,000 ఎంతో ఉంటుంది ఇన్స్టిట్యూట్స్లో అని చెప్పి అన్నారు. బట్ అది నాకు క్లారిటీ లేదు. బట్ అంతంత డబ్బులు కట్టి మనము థెరపీస్ ఇప్పించుకోవాలి అంటే ఎంత పెయిన్గా ఉంటుంది, బట్ ఎంత కష్టం అండి మనకి. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ని గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కదా. సో మనకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కన్వీనియంట్గా ఉండేలాగా మిడిల్ క్లాస్ దగ్గర నుంచి లో క్లాస్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ పీపుల్స్ వరకు అందరూ కూడా థెరపీస్ ఇప్పించుకునే విధంగా మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. బట్ ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, ఎందుకో మీతో షేర్ చేయాలి అని అనిపించింది. అలానే కొంతమంది కామెంట్లో కూడా చెప్పారు మనకి గవర్నమెంట్ హెల్ప్ ఉంటే బాగుంటుంది అనేసి. నేనేమంటున్నానంటే ఇండియాలో ఇప్పుడు ఆటిజం అనేది చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిందనమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో మనీ పే చేసి థెరపీస్ ఇప్పించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా కొంచెం సపోర్ట్గా గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. సో ఏదైనా ఒక స్టెప్ తీసుకొని ఆలోచించి ఆటిజం కిడ్స్కి కొంచెం సపోర్ట్గా ఉంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించిందండి. ఎందుకు షేర్ చేశాను, ఎందుకంటే మనీ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి కదా. ప్రతి ఒక్కరు కూడా మనీ పరంగా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా నాకు అనిపించిందండి. చాలామంది అయితే కామెంట్లో అడిగారు. సో ఇంకా మేమైతే కొంచెం ట్రై చేసాము, ప్రతి ఇన్స్టిట్యూట్లో ట్రై చేసాము. ఏదో మంత్కి వచ్చిన శాలరీ వాడి మీద పెట్టేసి థెరపీలు అట్లా ఇప్పించుకోవడం అయితే చేసాము. చాలామంది అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి నిజంగా. అందులో ఇప్పుడైతే ఇంకా ఎక్కువ కేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆటిజం కిడ్స్ అయితే చాలామంది చాలా ఎక్కువైపోయారు. సో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనేది కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి అంటే అండ్ ఒక కమ్యూనిటీలా క్రియేట్ చేసేసి ఒక మైల్ స్టోన్కి రీచ్ అవ్వాలి. ఈ 3 monthsలో వాళ్ళలో ఈ ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకురావాలి. ఇలా అయితే పెడితే బాగుంటుందని నాకు అనిపించింది. సో అదే నేను మీతో షేర్ చేశాను. ఇందులో ఏదైనా నేను తప్పుగా మాట్లాడినా లేదా ఎవరినైనా హర్ట్ చేసినా సారీ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.